ఆండాల్ తల్లి చక్కగా చెప్పింది, దేవుడు పాదం పొందాలి. సరెండరింగ్ టు ద గాడ్ ఇస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. ఈ రెండో భాషంలో సరెండరింగ్ చేయడానికి ఏమేమి నియమాలు కొంచెం పాటించాలి అంటే, దేవుడికి నియమాలు పాటించే అవసరం లేదు. దేవుడు ఎట్లనో మనకి కరుణిస్తాడు. బట్ దేవుడికి ఇష్టమైనది మనం పాటిస్తే ఇంకా చాలా ప్రియమైన ఉంటది. ఇట్స్ ఈజీ వే ఆఫ్ ద పాత్ టు సరెండరింగ్ టు ద గాడ్. అంటే ఆమె ఏం చెప్తుందంటే, వ్రతం చాలా ముఖ్యమండి. ఎందుకు వ్రతం ముఖ్యమంటే, ఈ శరీరం అంటే ఇది ఒక వాహనం. ఇట్ ఈస్ లైక్ ఏ వెహికల్. ఇట్స్ లైక్ ఏ వెహికల్. దీనిలో ప్యాసింజర్ ఎవరు? దీని లోపల ఇట్ ఈస్ మన సోల్, దట్ ఈస్ మన ఆత్మ. అంటే దీనికి శరీరానికి నడిపించడానికి ఒక డ్రైవర్, ఒక పాతసారి ఉండాలి కదా. అదే మన మైండ్. మన మైండ్ బాగుంటేనే దట్ ఆ వెహికల్ చాలా బాగా వెళ్తుంది. లేకుంటే ఇక్కడ అక్కడ అక్కడ దారి అడ్డదారి అట్లా సంవేర్ గోస్ ఇన్ రాంగ్లీ వే టు రీచ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ టు ద వైకుంఠం. We have to follow our mind in the properly way. అప్పుడే మనం వైకుంఠానికి చేరుకుంటాం. The soul will reach to the ultimate of the వైకుంఠం. దానికి మనం వ్రతం చేయాలి. ఆండాల్ తల్లి చెప్తుంది. అంటే ఏం చెప్తుందంటే, వ్రతంలో సింపుల్ థింగ్, మాకు నెయ్యి వద్దండి, మాకు పాలు వద్దండి, ఇవన్నీ కొన్ని నియమాలు చెప్తుంది. మాకు కంటికి కాటికి కూడా మేము వేసుకోమండి, పుష్పం కూడా మేము చేసుకోమండి. ఎప్పుడు చేసుకుంటామంటే, మాకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే ఇచ్చిన తర్వాతనే మేము పెట్టుకుంటాం. అంటే మనం వ్రతం కొంచెం కఠినంగా పాటిస్తే వీ కెన్ రీచ్ టు ద ఫీట్ ఆఫ్ ద గాడ్. ఇది ఎట్లా ఉండాలంటే, మేము పెద్దవాళ్ళలాగా ఉంటాం. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇదన్నీ నియమాలు పాటిస్తారు. సో మేము కూడా పెద్దవాళ్ళలాగానే ఉండాలి. అండ్ షీ టెల్ వెరీ బ్యూటిఫుల్లీ ఆండాల్, వీ హ్యావ్ టు ఫాలో లైక్ ఏకాదశి. ఏకాదశి విషయంలో మనం చెప్తుంది ఈ రెండో భాషంలో ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఫాలో లైక్ ఏకాదశి. ప్రతి మానవుతామండి జీవనంలో నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుందండి. అది పాటిస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఇట్స్ నథింగ్. దిస్ ఇస్ ఆల్ ఒక మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ మేక్స్ ఎ లైఫ్ వెరీ డిటాచ్మెంట్ అట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. అందుకోసమే అటాచ్మెంట్ దేంట్లో ఉండాలని ఆండాల్ తల్లి క్లియర్ చెప్తుంది. సాక్షాత్ పాదమే ముఖ్యం. గ్రాస్ ఫుడ్ కాబట్టి ఇట్ లైక్ బ్యానియన్ ట్రీ. బ్యానియన్ ట్రీలో గ్రాస్ చాలా బాగుంటుందండి రూట్. అట్లానే ఎవ్రీ వన్ షుడ్ ఫాల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద ఆల్మైటీ. అది ఇవాళ పాసురం అండి. అంటే దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆండాల్ తల్లి చాలా చక్కగా చెప్తుందండి. వీ హ్యావ్ టు బి లైక్ ఏకాదశి లాగా పాటిస్తే మన దేవుని మనం పాదం పొందవచ్చు. అంటే షీ సేస్ టు ద గోపికాస్ వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్. Thank you. Jai Shri Ram, Jai Shri Narayana, Jai Guru.